మామిడికాయలు కుసుమెళ్తే నా కాయలు కదిలినంత పని నమస్తే మోహన్ ఎలా ఉన్నారు? మాకు ఈ వీధిలో మామిడి చెట్టు ఉందో ఈ చెట్టుకి కాసిన కాయలు మేము ఏ సంవత్సరం కోయము. ఎందుకంటే ఈ చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే ఈ 2 పాడుబడ్డ ఇళ్ళని దాటుకుని వెళ్ళాము. అంటే లోపల ఏదో దెయ్యాలు డేటింగ్ చెప్పనే చెప్పట్లే. ఈ ఇంటిని ప్రొటెక్ట్ చేస్తున్న పెంకులు పేక తగిన పారిన కూడా ఇప్పుడే పడిపోలా సిట మాయ పడిపోలని సిగ్గుపడుతున్నామో. పొరపాటున గాలి గొవ్వున మేము గల్లంత అయిపోవడం గ్యారంటీ. ఓరు ఎన్ని రోజులు లేని బుద్ధి మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందిరా? మార్కెట్ లో మ్యాంగో రేట్లు పెరిగాయంటే ఈ సంవత్సరం సాహసం చేయడానికి సిద్ధపడ్డాం. నీ ముఖం మీద కాకిరెట్టయ్యా. ఇంకా అడుగులో అడిగేస్తూ చల్లగా సెట్టు దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇంకెంటనే మా నాన్నగారు సాహస వీరుడిలో చిరంజీవిలో నన్ను సెట్ ఎక్కిపోమన్నారు. ఇలాంటి చిన్న చిన్న సెట్లు ఎక్కితే సీప్ అయిపోతుందని చెప్పి ఆ సువర్ణ అవకాశాన్ని మా సోదరుడికి అప్పు చెప్పాను. ఇంకా ఎంబడేడు తొండలో తొడలేకేసుకుని సిట్టంలో సెట్టు మీదకి పాకిరీషాడు. ఒరే కాదు, సాహస వీరుడిలో చిరంజీవి ఎక్కడ ఉన్నాడ్రా? రిలీజ్ ఈవెంట్ వచ్చేళ్ళ మా చెట్టుకాయలు చాలా వరకు ఇంకా పచ్చగానే ఉన్నాయేమో, కానీ మార్కెట్ లో మట్టుకు 3 నెలల ముందు నుంచే పశువు పొళ్ళమెత్తండి. మరి ఆ చెట్టుకి నీళ్ళు పోతుండో నిమ్మరసం పోతుండో అర్థం కావట్లేదు. కెమికల్స్ వాడి ఆ పళ్ళని పండించేస్తున్నాడని మనందరికీ తెలుసు. ఏదైతే ఫ్రూటే కదా అని తినేస్తే నువ్వు డ్రై ఫ్రూట్ అయిపోతాము. తినాలనిపిస్తే స్వచ్ఛమైన దేశ పళ్ళు నేరుగా రైతు దగ్గరే తీసుకొని తినండి, లేదంటే తిన్నమే మానేయండి. వరా నువ్వేడ్రా మాకు చెప్పేదే అనుకుంటే కిందే కామెంట్ బాక్స్ ఉంది, 2 తిట్టండి పర్లేదు. లేదు మావాడే మా మంచిగా చెప్పాడు అనుకుంటే ఆ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంది, నొక్కి పెట్టేసుకోండి. నొక్కేవా? నొక్కేమంటావులే. ఓ పక్క మా వాడు పళ్ళని పీకెత్తుంటే ఇంకో పక్క మా నాన్నగారు ఆత్రం ఆపుకోలేక ఓ పండు తీసి టేస్ట్ చూసేస్తాంటారు. నాన్నగారు మ్యాంగో ఊడి ముఖం మీద పడితే మబ్బు ఇడిపోద్ది తగ్గింకరండి అని మర్యాదగా చెప్పినా వినకుండా ఓ చెల్లేసి చూసినాం అని అక్కడే నించుంటారు. కాసేపటి కాయుడు సెంటీమీటర్ సైడ్ కి పడగానే గుండెకాయ గుప్పెట్లో పెట్టుకుని సెట్ కిందకి పడిగెట్టారు మా నాన్నగారు. 90s లో బాత్రూమ్స్ అనేది ఇలా ఉండేవన్నమాట. దేనికి పైకప్పు అనేది ఉండేది కాదు, నేచురల్ లవర్స్. సో ఆయన కనిపించేది గుండ్రంగా ఉంది కదా నువ్వు అనుకుని గింతికి సెప్టిక్ ట్యాంక్ శుద్ధి జరిగిపోద్ది మళ్ళీ. సో మా వాడికి ఇంకా ఒక మ్యాపింగ్ చూపిస్తూ పళ్ళని నేలపాలు చేస్తాము. ఇలా కనిపించే పళ్ళని సిలక్ కొరికిన పళ్ళని వెంటనే తినేస్తాము. అది సిలక్ కొరికిందో ఎలక్ కొరికిందో కాకి కొరికిందో పాము కొరికిందో నువ్వు చూసావా? మరి ఎలా తినేస్తావురా? ఈ సంవత్సరం ఎండలు ఎలా ఉన్నాయంటే సూర్యుడు కొబ్బరి బొండలు తాగితే గానీ ఏడు తగ్గేలా లేదు. ఇంకొన్ని రోజులు అయితే మోసం రూపంలో నిప్పులు ఎలా ఉన్నాడు. చెట్టు కింద ఉన్న సుర్రు మంటమో ఎండ వెర్రీ బ్యాడ్. సో ఇంకా రాలిన కాయలని ముగ్గురు 3 మూలల నుంచి ఏరి ఒక మూటలో వేసాం. సో ఎంత కష్టపడితే 6 మూటడి కాయలు వచ్చేమో. సో మూట కట్టమని మా నాన్న తోడిస్తే మూడేద్దామని ఇలా లాగేసరికి తాడు పట్టం తీపింది. రేపు నుంచి జిమ్మాని ఇలా బలం ఎక్కువైపోతుంది, తాళ్ళు తీపోతున్నాయి. సరే ఇంకో 3 వేద్దామని మళ్ళీ లాగేసరికి మళ్ళీ తోడు తీపింది. బలం ఉండకూడదు మనిషికి, అదే కష్టమేలుగా అయితే ఇంత బలం ఉండకూడదు. చూడు మళ్ళీ తీపింది కదా, పుచ్చిపోయిన తోడరాదు నువ్వు గొప్ప అయిపోక అని గాలి తీసాడు మా నాన్న. సో మూట భుజానేసి అదే ఇంటి నుంచి జాగ్రత్త మళ్ళీ బయటకు వచ్చాము. సో చెప్పింది గుర్తుంది, తింటే ఓన్లీ దేశపోలే తినండి, లేకపోతే సగ్గట్లయిపోతే చెప్తున్నాంటారు నీకు. సో కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఏదో ఒకటి నీకు నచ్చింది కామెంట్ చేస్తే నెక్స్ట్ చేయాల్సిన వీడియోకి నాకు కాస్త బూస్టింగ్ వస్తుందేమో. అలానే ఇంకొంచెం లెంతీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాం. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై జవాన్, జై కిసాన్. ఓం మంగళం మంగళం పుండరీకాక్షం.